నిన్న జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా 10 జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక ఉద్యోగ సమ్మె అత్యంత జయప్రదంగా జరిగింది. అలాగే జిల్లాలో కూడా వేలాది మంది కార్మిక వర్గం ఈ సమ్మెలోను అలాగే సభలు, ర్యాలీల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరందరికీ కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున వారందరికీ అభినందనలు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం ప్రతిఘటనని, కార్మిక వర్గం యొక్క వ్యతిరేకతని అర్థం చేసుకుని ఏవైతే రాష్ట్రంలో పని గంటలు పెంచారో, మహిళల్ని రాత్రి వేళల్లో ఎటువంటి రక్షణ చర్య లేకుండా పనుల్లోకి పెట్టించేలాగా జీవోలు విడుదల చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా ఉపసంహరించాలి. అలాగే మోడీ ప్రభుత్వం కూడా లేబర్ కోడ్లు రద్దు చేసి ఈ పాత కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి కార్మిక వర్గం కోరుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత తీవ్రంగా ఆందోళన పోరాటాలు కూడా చేస్తామని నిన్న ఊరేగింపులు సభల సందర్భంగా కార్మిక వర్గం కూడా ప్రతిన పోరాటం కూడా అది జరిగింది. ఈ రకంగా కార్మిక వర్గ ప్రతిఘటనని ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. కార్మిక వర్గం అంటే కేవలం ఒక బజారు, రైసు, ఒక హమాలి ఇట్లాంటి వర్గమే కాకుండా నిన్న అది ఇన్సూరెన్స్ ఉద్యోగులు కానీ, బ్యాంక్ ఉద్యోగులు కానీ, అలాగే ఆర్టీసీ ఉద్యోగులు కానీ, అంటే అసంఘటిత రంగంతో పాటుగా సంఘటిత రంగ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నారు. అలాగే స్కీమ్ వర్కర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. అసంఘటిత రంగం, స్కీమ్ వర్కర్లు, సంఘటిత రంగం ఈ రకంగా అన్ని తరగతుల కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొని, ర్యాలీలో పాల్గొని, సభల్లో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా మీడియా కూడా, అంటే ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఈ సమ్మెలో వాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే గతంలో ఏవైతే కార్మిక చట్టాలు వారికి వర్తించాయో అవి కూడా వాళ్ళకి లేకుండా పోతున్నాయని చెప్పేసి చివరికి వర్కింగ్ జర్నలిస్టులు కూడా, మీడియా కూడా ఈ సమ్మెలో, ఈ ర్యాలీలో కూడా వారు కూడా పాల్పంచుకున్నారు. అందువల్ల నిన్న సమ్మెలోను అలాగే సభల్లోను, ర్యాలీలోను పాల్గొన్నటువంటి ఉద్యోగ కార్మిక వర్గాలందరికీ కూడా మరొకసారి సిఐటి తరఫున వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం.